హస్తినాపురం అనే చిన్న గ్రామంలో రాజు మరియు బాలు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు చాలా చురుగ్గా ఎల్లప్పుడూ కొత్త ప్రశ్నలు అడిగేవాడు. బాలు మాత్రం ప్రాక్టికల్, సమస్యలను పరిష్కరించడంలో నిపుణుడు. ఒకరోజు ఉదయం ఇద్దరు మర్రి చెట్టు కింద మాట్లాడుతుండగా రాజు ఇలా అన్నాడు, బాలు, పాత అడవికి వెళ్దామా? అక్కడ దాచిపెట్టిన ధనం ఉందని అందరూ అంటున్నారు. అప్పుడు బాలు అన్నాడు, నిజంగా నిధి ఉందా లేదా పుకార్లేనా? సరే చూద్దాం పదా. వారు వెంటనే బ్యాగ్ సిద్ధం చేసుకున్నారు. అందులో తినుబండారాలు, ఒక టార్చ్ మరియు పెద్దవాళ్ళ దగ్గర విన్న కథలు ఆధారంగా వేసిన ఒక మ్యాప్ ఉంచుకున్నారు. వారి సాహసం మొదలైంది. అడవిలోకి అడుగు పెట్టగానే ఎండకాంతి చెట్ల మధ్య నుండి ప్రకాశిస్తూ అందమైన దృశ్యం కనిపించింది. మ్యాప్కి అనుగుణంగా వారు ప్రవాహం దాటి కొండను ఎక్కారు. హఠాత్తుగా ఒక చప్పుడు విన్నారు. అనుకోకుండా ఒక చిన్న ఉడత పొదలలో నుండి బయటకు వచ్చింది. అది భయముతో మరియు ఒంటరిగా కనిపించింది. పాపం, ఇది దాని గూడు నుండి పడిపోయినట్టు ఉంది. మొదట దీని గూడును వెతుకుదామా? రాజు అన్నాడు. వారి చుట్టూ చూసి చెట్టుపై ఉడత గూడుని కనిపెట్టారు. బాలు చెట్టెక్కి ఉడత పిల్లను ఆ గూడులో పెట్టాడు. అప్పుడు రాజు మట్టిలో ఏదో మెరిసిన దానిని గమనించాడు. బాలు, చూడు, ఇక్కడ ఏదో మెరుస్తూ ఉంది. వారు అక్కడ తవ్వి ఒక పాత పెట్టెను కనుగొన్నారు. దాని లోపల రంగురంగుల రాళ్ళు మరియు ఒక కాగితం ఉన్నాయి. అందులో ఇలా రాసి ఉంది, సంతోషం అంటే ఇతరులకు సహాయం చేయడం, ఇదే మీ అసలైన నిధి. రాజు మరియు బాలు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. నిజంగా నిధి దొరికిందని రాజు అన్నాడు. ఇది బంగారం కంటే గొప్పది అని బాలు గర్వంగా అన్నాడు. వారు ఆ రోజు సాహసకతతో గ్రామానికి తిరిగి వెళ్ళారు. ఒక ఉడత పిల్లకు సహాయం చేయడం ద్వారా వారికి నిజమైన నిధి అంటే ఏమిటో తెలిసింది.